కల్కి 2898 AD. ఫస్ట్ ట్రైలర్ ఏమో కానీ మావా, సెకండ్ ట్రైలర్ అయితే నథింగ్ లెస్ దాన్ ఎపిక్నెస్. ఎప్పుడైనా కానీ ఒక మూవీకి సెకండ్ ట్రైలర్ వస్తుందంటే స్పెక్టికల్ అవుతా, ఎందుకంటే ఆ ట్రైలర్లో చాలా స్పాయిలర్స్ ఉంటాయి. ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైలర్ చూస్తే మూవీ మీద ఒక రఫ్ ఐడియా వచ్చేస్తుంది. కానీ కల్కి విషయంలో అలా కాదు, చెప్పనట్టు చెప్పి హైప్ పెంచేసాడు నాకేమావా. ఓపెన్ చేస్తే శాంబల. ఈ ట్రైలర్ మొత్తం శాంబల మీద ఫోకస్డ్ ఉంటుంది. లైక్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ ట్రైలర్ మొత్తం కాశీ అండ్ కాంప్లెక్స్ గురించి ఉంటుంది. ఈ ట్రైలర్లో షార్ట్ చూసాక నాకు అర్థమైంది ఏంటంటే మూవీ సెకండ్ హాఫ్ మ్యాక్సిమం శాంబలాలోనే ఉంటుంది. శాంబలాని ఇంట్రడ్యూస్ చేసే ఫస్ట్ షాట్లో చూస్తే మనకి ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. ప్రాబబ్లీ ఇది శాంబల సెంటర్ బూస్ట్ పాయింట్ అయి ఉండొచ్చు. శాంబలలో ఉండే వాళ్ళకి ఈ చెట్టు చాలా సీక్రెట్ అండ్ సెంటిమెంటల్ వాల్యూని సర్వ్ చేస్తుంది అనుకుంటా. పురాణాల్లో ఉంది ఏంటంటే కల్కి యొక్క పుట్టుక శాంబలాలోనే జరుగుతుంది. ఈ షాట్లో చూస్తే శాంబలాలోని జనాలు అప్పటికి దేవుళ్ళని కూడా పూజిస్తారు, అక్కడ టెంపుల్స్ కూడా ఉంటాయి. కానీ వీళ్ళ వెనకాల చూస్తే ఇది రాంజనా స్క్రిప్ట్. ఇది నేపాల్, టిబెట్ దగ్గర ఉన్న ఏరియాస్లో యూజ్ చేస్తారు. ఇది చూస్తే శాంబల హిమాలయాస్కి దగ్గర ఉన్న నేపాల్, టిబెట్కి దగ్గరలో ఉంటుందని కన్ఫర్మ్ అవుతుంది. దీన్నే స్మార్ట్గా బుజ్జి భైరవ ప్రియులుడే చూపించారు. ఏంది అని అంటే కంట్రీ బార్డర్స్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోయి వరల్డ్ మొత్తం యాస్కిన్ కంట్రోల్లో ఉంది అని. సో క్లియర్. అంతేకాకుండా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే శాంబలలోని ప్రజలు ఇంకా ఏన్షియంట్ కల్చర్స్ని, ట్రెడిషన్ని ఫాలో అవుతున్నారు అని. నెక్స్ట్ షాట్లో చూస్తే అశ్వత్థామ సక్సెస్ఫుల్గా సమ్యైటిని తీసుకొని శాంబలకు వచ్చేసాడు. ఆ డస్టెడ్ ఏరియాలో భైరవతో అయిన ఫైట్లో భైరవ ఓడిపోతాడు. తర్వాత అశ్వత్థామ సమ్యైటిని తీసుకొని శాంబల వస్తాడు, విచ్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ కల్కి అకార్డింగ్ టు ది పురాణాస్. ఆ తర్వాత షాట్లో చూస్తే వర్షం పడుతూ ఉంటుంది. మనకు తెలిసిందే ఇక్కడ వాటర్ లేదని, ప్రాబబ్లీ ఎన్ని ఇయర్స్ నుంచో రెయిన్ అనేది కూడా ఉండదు. సో సమ్యైటి శాంబలకి రాగానే వర్షం పడింది అని దాన్ని ఓమెన్ లాగా కన్సిడర్ చేశారు, అంటే మంచి శకునం అని. కానీ నాకు ముందు నుంచే శాంబలతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ గన్స్ బ్రో చాలా ఆర్టిఫిషియల్గా కనిపిస్తాయి. మేబీ మనం చిన్నప్పటి నుంచి మూవీస్లో గన్స్ని బ్లాక్ ఆర్ డార్క్ కలర్స్లో చూడడం వల్ల కావచ్చు. ఇక శాంబల లొకేషన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఈ షాట్లో చూస్తే అర్థమవుద్ది. శాంబల చుట్టూ ఒక పెద్ద మౌంటైన్స్తోనే కవర్ చేసి ఉంటుంది. ఇక్కడ సుప్రీం యాస్కిన్ కూడా ఆ మౌంటైన్స్ని బ్లాస్ట్ చేయడానికి చూస్తాడు. నెక్స్ట్ భైరవ అశ్వత్థామ ఫైట్. ఆ షాట్లో భైరవతోటి ఫైట్లో ఉన్నప్పుడు అశ్వత్థామ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు. నెక్స్ట్ వచ్చిన షాట్ అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. దిస్ షాట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ టు డూ దిస్ వీడియో. ఇక్కడ మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే అశ్వత్థామని కొడితే వెనకాల పడిపోతాడు, పోయి ఒక ఏనుగు గుద్దుకుంటాడు. కానీ ఈ రిఫరెన్స్ పురాణాలలో ఉన్నదో కాదా మనకి తెలియదు. శ్రీకృష్ణుడికి తెలుసు అశ్వత్థామ తండ్రి ద్రోణాచార్యుని ఓడించలేడు అని చెప్పి. సో కృష్ణుడు అశ్వత్థామ అనే పేరును ఒక ఏనుగు చనిపోతే ఆ స్టోరీ యుధిష్ఠుడు ద్రోణాచార్యునికి చెప్తే యుద్ధం స్టార్ట్ చేస్తాడు. వీ డోంట్ నో ఇది ఆ రిఫరెన్స్ అయినా కాదా అని. కానీ ఈ షాట్లో మనం చూస్తే అశ్వత్థామ మీద అటాక్ చేసిన అతను వైట్ కలర్ క్లోత్స్ వేసుకొని ఉంటాడు. నాకు అర్థమైనంత వరకు ఇదైతే శ్రీకృష్ణుడు అయి ఉండొచ్చు. పాండవుల నుంచి కూడా ఎవరైనా అయి ఉండొచ్చు. కానీ కౌరవులు ఆర్మర్స్ వేసుకొని ఉంటారు కాబట్టి పాండవుల దగ్గర కూడా ఆర్మర్స్ ఉండి ఉంటాయి. అందుకే కృష్ణుడేమో అనుకుంటున్నాను, జస్ట్ థియరీ మాత్రమే. ఇక అదే ఫ్లాష్ బ్యాక్ నుంచి అశ్వత్థామ ఉత్తరం మీద బాణం వేసిన షాట్ మనం చూడొచ్చు. దాన్ని ఉత్తరం నుంచి శ్రీకృష్ణుడు కాపాడతాడు. దానికి కృష్ణుడు కోపం వచ్చి అశ్వత్థామ మని తీసుకుంటాడు. ఈ సీక్వెన్స్ మొత్తం కూడా అదే అయి ఉండొచ్చు. కృష్ణుడికి కోపం వచ్చి అశ్వత్థామ మీద అటాక్ చేసి మనీని తీసుకొని ఉండొచ్చు. కానీ అర్జున, అభిమన్యు అండ్ ఉత్తర క్యారెక్టర్స్ అయితే పక్కా ఉంటారు అశ్వత్థామతో పాటు. ఇక్కడ కృష్ణుడిని చూపించినా కానీ హనుమాన్ మూవీలో లాగా ఫేస్ రివీల్ చేయరేమో అనుకుంటున్నాం. లేకుంటే ప్రభాస్ అన్ననే కృష్ణుడిగా చూపించచ్చు అని ఇంకొందరు అంటున్నారు, ఎందుకంటే దశావతారం కదా అని. కానీ అలా చూపిస్తే అశ్వత్థామ గుర్తుపట్టేస్తాడు కదా భైరవ అనే కృష్ణుడు అని. ఇక కల్కి విషయంలోకి వస్తే భైరవ అయితే కల్కి కాదు, మేబీ రీఇన్కార్నేషన్ లాగా ఏమైనా చూపించవచ్చు. భైరవ క్యారెక్టర్ అయితే పార్ట్ 1 ఎండింగ్లో చనిపోవచ్చు. మరి ప్రభాస్ క్యారెక్టరే చనిపోతే సెకండ్ పార్ట్ ఎట్లా అనుకుంటే లాస్ట్లో భైరవ క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఇచ్చి సమ్యైటిని సేవ్ చేసేలా చేసి రియలైజేషన్ ఇచ్చి మళ్ళీ భైరవ అనే కల్కిలా వచ్చాడు అని చూపించవచ్చు, చెప్పలేం, థియరీ. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ పార్ట్ మొత్తం అశ్వత్థామ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూపిస్తారు అనుకుంటా, ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ని రివీల్ చేసి ఎలా మనీని పోగొట్టుకున్నాడో చూపించడానికి. అప్పుడే కదా ఆ తర్వాత సమ్యైటి తన పుట్టబోయే కొడుకుని సేవ్ చేసి అశ్వత్థామ రెడెంప్షన్ ఆర్క్ లాగా చూపిస్తారు. థియేటర్లో మాత్రం ఈ సీక్వెన్స్కి పిచ్చెక్కిపోతారు జనాలు, ఇది పక్కా. ఇక కమల్ హాసన్ రోల్ గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్ ట్రైలర్లో మనం చూసిన లుక్కి ఎక్స్టెండెడ్ పార్టే ఇది. ఫస్ట్ ఇక్కడ క్లియర్ ఏంది అని అంటే యాస్కిన్ క్లోనింగ్ ప్రాసెస్ కోసం చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ షాట్లో యాస్కిన్ సైడ్కి ఈ పార్ట్స్ని చూడొచ్చు, అందులో 2 మనుషుల్ని చూడొచ్చు. ఇప్పుడున్న యాస్కిన్ బాడీ మొత్తం ఖరాబ్ అయితే ఆ బాడీని యూజ్ చేసుకుంటాడు కావచ్చు కమల్ హాసనే యాస్కిన్. ఎందుకంటే కలిపురుష్కి ఒక హ్యూమన్ ఫామ్ అనేది ఉండదు, హ్యూమన్స్ యొక్క బ్యాడ్ థాట్స్లోనే ఉంటాడు కలి.
దీనికి క్లియర్ థియరీ వీడియో కావాలి అంటే కమెంట్ చేయండి, రెడీ చేస్తాం. నెక్స్ట్ ఈ షాట్లో మనం చూడొచ్చు, ఇందులో ప్రెగ్నెంట్ లేడీస్ని పెట్టి వాళ్ళ జెనెటిక్ శాంపిల్స్ని తీసుకొని మ్యాచ్ అయితే అప్పుడు వాళ్ళని కాంప్లెక్స్లోకి తీసుకెళ్ళి పెంచి మళ్ళీ యాస్కిన్ క్లోనింగ్ కోసం యూజ్ చేయొచ్చు అని. ఇక లాస్ట్లో మనం బుజ్జి అండ్ భైరవ్ అని చూడొచ్చు. బుజ్జి మొత్తం రోబోటిక్ డాగ్గా మారిపోయి ఉంటుంది, విచ్ ఇస్ సింబాలికల్లీ రైట్ దట్ కాలభైరవ దగ్గర ఉండేది కూడా ఒక కుక్కనే. ఇక బుజ్జిని అలా ఎందుకు ట్రాన్స్ఫార్మ్ చేశాడు అనుకుంటే, భైరవాకి అశ్వత్థామకి ముందు జరిగిన ఫైట్ సీక్వెన్స్లో అశ్వత్థామ బుజ్జిని మొత్తం డిస్ట్రాయ్ చేసి ఉండొచ్చు. ఆ తర్వాత భైరవ మళ్ళీ రెడీ చేస్తాడు బుజ్జిని, ఫస్ట్ ట్రైలర్లో మనకి షార్ట్లో చూపించినట్టు. ఆ తర్వాత లుక్కే ఇది. కానీ ఈడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, లాస్ట్ వరకు భైరవ రైడర్స్కి బాంటీ కోసం హెల్ప్ చేస్తూనే ఉంటాడు. నేను ముందు చెప్పినట్టు లాస్ట్లో చనిపోయేది ఈ సీక్వెన్స్లోనేమో. ఇట్లా ఫస్ట్ పార్ట్ ఎండ్ అయిపోతుంది. అకార్డింగ్ టు ద హిస్టరీ సుమతి కల్కి భగవానుడికి జన్మనిచ్చాక తను కూడా చనిపోతుంది. అలా దీపికా క్యారెక్టర్ని కూడా ఫస్ట్ పార్ట్లోనే ఎండ్ చేస్తారు అనిపిస్తుంది. చూద్దాం 27 జూన్ అసలు ఈ కల్కి 2898 ఏంటి అని. ఈ షార్ట్ మామ ఈ వీడియో చేయడానికి సెకండ్ రీజన్ ఇదే. కానీ ఫస్ట్ నాకు ఇది చూడగానే చిన్నప్పుడు చూసిన ట్రాన్స్ఫార్మర్ బంబుల్ బిఏ గుర్తొచ్చింది అనుకోండి. మీకేం గుర్తొచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు ఊరికే రావు.